హైదరాబాద్ నగరాన్ని కలిచివేసిన ఓ దారుణ ఘటన. జీడి మెట్లలో నడిచిన ఈ అమానుష ఘటన మానవ సంబంధాలను ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్రేమ పేరుతో కన్న తల్లిని హత్య చేసిన 10వ తరగతి బాలిక. అవును, ప్రేమ వ్యవహారాన్ని తల్లి ప్రశ్నించిందని కోపంతో తేజస్వి అనే మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని పాశవికంగా హత్య చేసింది. జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్లో ఈ దారుణం జరిగింది. తేజస్వికి నల్గొండకు చెందిన డీజే ప్లేయర్ పంగిళ్ల శివతో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఫోన్లు, మెసేజ్లు, ఇంటి బాధ్యతలు మర్చి ప్రేమలో మునిగిపోయారు. ఇది గమనించిన తల్లి అంజలి కూతుర్ని మందలించింది. ఇలాంటి వయసులో ప్రేమ అనేది తప్పని, చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పింది. కానీ ఆ మాటలు తేజస్వికి కోపం తెప్పించాయి. తల్లిని అడ్డంకిగా భావించి చంపాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో ప్రియుడు శివతో కలిసి ప్లాన్ వేసింది. అతడితో పాటు అతని తమ్ముడు పంగిళ్ల యశ్వంత్ ని తీసుకొచ్చారు. ముగ్గురు కలిసి ఇంట్లో ఒంటరిగా ఉన్న తల్లిని మొదటగా చున్నితో ఊరివేసి తర్వాత తలపై బాది చంపారు. ఇంతలో ఇంటికి వచ్చిన చిన్న కూతురు విషయాన్ని బయటపెట్టడంతో నిజం వెలుగులోకి వచ్చింది. చంపిన చున్నిని నడుముకి కట్టుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చారు నిందితులు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలు అంజలి తెలంగాణ సాయుధ పోరాట యాదురాలు. తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఓ ఫోక్ సింగర్ గా గుర్తింపు పొందారు. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు, కళా బృందం సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఓ తల్లి, ఓ పోరాట యోధురాలు తానే పోషించిన కూతురి చేతిలోని బలైంది అన్న ఆవేదనతో వారి కన్నీళ్లు సమాధానంగా మారాయి. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ సమాజానికి ఈ సంఘటన ఒక భయంకరమైన హెచ్చరికగా నిలిచిపోయింది. అంతా ప్రేమ పేరుతో. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.